ఇప్పుడే మన కొడాలి నాని ఇన్ఫ్లుయెన్సర్ అన్నాడు స్పెల్లింగ్ చెప్తున్నాడు. అంతా మంచి జరగాలి స్వామి. అన్ని అద్భుతంగా ఉన్నాయి. మళ్ళా ఇంకో 2 ప్లేట్లు చెప్పినాం అన్నట్టు. ఇరానీ చాయ్ ఇక్కడే ఉంది. వావ్, అరే చాలా బాగుంది బ్రో, సూపర్ ఉంది లొకేషన్. ఇక్కడ చూస్తే కనుక చాలా మంది ఫ్రెండ్స్ వచ్చిళ్ళు, ఎక్కువ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చిళ్ళు. చూడండి అక్కడ ఒకరు, అక్కడ ఫ్యామిలీతో వచ్చిళ్ళు వాళ్ళు. టైం ల్యాప్స్ చూడండి ఎట్లా పెట్టినాము. ఇక చెట్టు కొమ్మను కట్టి ఇక్కడ మన సెల్ఫీ స్టిక్ ఇరిగింది, దీని ఇట్లా పెట్టినాం అన్నట్టు. ఇది మూసీ నది జన్మస్థానం అన్నట్టు. ఇక్కడి నుంచి ఇట్లా ప్రవహించుకుంటూ వెళ్తూ ఉంటుంది అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ 4 గంటలకి రమ్మంటే వాళ్ళు ఏదో టైంకి ఇప్పుడు దాకా 7 గంటలకి మొత్తం ముహూర్తం అయిపోయినాక వస్తారు. నవీన్ బాయ్, గోపి బాయ్, ఇటు సూర్య బాయ్, అంకాపూర్ తెలుసు కదా, నాని బాయ్ మొన్న వచ్చిండు. అంతా మంచి జరగాలి స్వామి. ఏడుకొండవాడ వెంకటరమణ చిల్లర్లో భయ్యా యూసఫ్ కూడా వెళ్తాం అన్నట్టు. మనం ఎన్ని కిలోమీటర్లు ఉంది బ్రో? ఇంకా కిలోమీటర్ వచ్చాం అప్పుడు. మనం జూనియర్ ఆర్టిస్ట్ వీడియోలు తీసింది ఇక్కడనే చూడండి లొకేషన్. కాకపోతే ఈరోజు సండే కాబట్టి ఎవరు లేరు అన్నట్టు. ఇటు ఎదురుగా ఇటు అన్నపూర్ణ స్టూడియో, అక్కడ ముందు అదే అన్నపూర్ణ స్టూడియో. ఇట్లా అదే ఇద్దరు కోతలు రాయాలి అన్నట్టు ఇల్లు. ఇక్కడ చూడండి పెద్ద వంపు ఉంటది, భయపడతాడు మావాడు. కానీ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతాను. ఇప్పుడు కొత్తగా పడ్డది బ్రిడ్జ్. ఇక్కడ లొకేషన్ మాత్రం మదురుస్తుంటది. ఫ్రెండ్స్ వికారాబాద్ స్టార్ట్ అయ్యాం మేము. సామాన్లు కొడాలి నాని ఇప్పుడే మన కొడాలి నాని ఇన్ఫ్లుయెన్సర్ అన్నాడు స్పెల్లింగ్ చెప్తున్నాడు. స్పెల్లింగ్ చెప్తారు. మన బీఆర్ఎస్ హయాంలో ఇది నిర్మించిన సైకిల్ ట్రాక్. ఒక హైదరాబాద్ కి ఒక అద్భుతం అనే చెప్పాలి. పైన ఇందాక అట్లనే సురేందర్ ఏదో అన్నాడు, ఓనర్ స్పెల్లింగ్ చెప్తే 6 మిస్ అయింది. చిన్నప్పుడు చదువుకోరా అంటే లడాయిల పంచాయతీ, చిన్నప్పుడు చదువుకోర్రా అంటే లడాంగ్ పంచాయతీలు పెట్టుకోర్రు మా ఊళ్ళో. మొన్న గోవాకి వెళ్ళినప్పుడు ఇదే దారిలో వెళ్ళినాం అన్నట్టు. ఇంకా ముందుకెళ్ళి మనం రైట్ సైడ్ వెళ్ళాలి. జరుగుతున్నాం. సెల్ఫీ స్టిక్ ఫస్ట్ ఇరిగిపోయింది ఫ్రెండ్స్. 1200 రూపాయలు. సురేందర్ ఈసారి సామాన్లు ఇరగొట్టాడు. 1200 ఒక్క రంజితానికి దీనివల్ల. ఇప్పుడు కారు దిగిపోతాడు. కాకపోతే రంజితాన బయటకి ఏం చెప్పట్లేదు కానీ లోపల మాత్రం బాగుంది. ఇప్పుడు ఎలా ఉంది? రంజితాన్ ఇప్పుడే చెప్పాడు, దాని గురించి నేను ఇట్లాంటి ఎర్రిపోపులు వల్ల ఎన్నో చేస్తూనే ఉంటావు, నేను పట్టించుకోదని చెప్పాడు. ఇప్పుడే ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి కాదండి. దగ్గర ఇక్కడ టిఫిన్ తిందామని ఇక్కడ ఆగినాం అన్నట్టు. ఇక్కడ కార్ పార్కింగ్ చేసిళ్ళు చూడండి. వైట్ టీషర్ట్ గోపి మొత్తం వీడియో తీస్తాను అన్నట్టు. ఉడిపి హోటల్ కదా, వెజ్ తిందామని ఇంకా వచ్చినాం. ఇట్లా స్టైల్గా పొద్దున్నే 90 బిగర్ ఫ్రెండ్స్ సిగరెట్ అనుకుని అగ్గిపుల్ల వేసుకున్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సాంబార్, ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు, పూరి, బోండా, ఇడ్లీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ ఇంకో 2 ప్లేట్లు చెప్పినాం అన్నట్టు. ఒకటి పూరి చెప్పినాం ఎక్స్ట్రా, ఇంకోటి ఏమో ఉప్మా రవ్వ చెప్పినాం. సాహెబ్ గారు అంట. ఇందాక టిఫిన్ తిన్నాం కదా, కరెక్ట్ చేవేళ్ళకు ముందు అన్నట్టు, ఒక 1-2 కిలోమీటర్స్ ముందు. టిఫిన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఎట్లుంది బ్రో టిఫిన్? హైలైట్ అన్న, 5 స్టార్ రేటింగ్. చాలా బాగుంది. మంచి ఫుడ్ తిన్నాం పొద్దున్నే. శ్రీమాత ఉడిపి గ్రాండ్ ప్యూర్ వెజ్. అప్పుడే బీర్ల మాట ఎత్తాడు. చాయ్ తాగలే, చాయ్ తాగే టైం కాలే, అప్పుడే బీర్లు పచ్చి తాగబోతాడు. చూడొచ్చు మనం. అడిగాడు ఫ్రంట్ సీట్ లో 2 సింహాలను పెట్టుకుని మళ్ళా సింహం అడిగాడు. చూడండి ఇక ఇక్కడికి వచ్చేస్తాం. లాస్ట్ వ్యూ పాయింట్ అటు సైడ్ అంట. మన వాళ్ళు కార్ పార్కింగ్ పెట్టిండు అక్కడ. ఇక్కడ 50 రూపీస్ తీసుకున్నారు అన్నట్టు ఛార్జెస్. చూడండి ఇట్లా ఉందన్నట్టు ప్లేస్. మనం ఇప్పుడు మూసీ నది జన్మస్థలానికి వచ్చేసినాం.
ఇక్కడే అన్నట్టు మూసీ నది పుట్టింది. సో వీళ్ళ ఊర్లో మళ్ళా కృష్ణా నదిలో కలుస్తుంది. వాడపల్లి దగ్గర. వాడపల్లి ఏ ఊరు? మన మిర్యాలగూడ దగ్గర మళ్ళా కృష్ణా నదిలో కలుస్తుంది అన్నట్టు. మొత్తం 230 కిలోమీటర్లు ఎంతో ప్రవహిస్తుంది మూసీ నది. సెల్ఫీ స్టిక్ ఇరిగింది వచ్చే దారిలో, మంచి పెద్ద సెల్ఫీ స్టిక్. ముందు వ్యూ పాయింట్ ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్తాం మనం. ఇరానీ చాయ్ ఇక్కడే ఉంది. చాలా మంది ఉన్నారు ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర. అరే చాలా మంది ఉన్నారు బ్రో. చిన్న గుడిసె ఎవరో మంచిగా అప్పుడు అది వేసుకున్నట్టున్నారు ఇక్కడ వ్యూ పాయింట్. వావ్, అరే చాలా బాగుంది బ్రో, సూపర్ ఉంది లొకేషన్. చూడండి సూపర్ ఉంది వ్యూ అయితే. అబ్బాబ్బాబ్బా, పైన అక్కడ చెరువు ఉంది, అది లొకేషన్. బాబా ఇది చూడండి, ఇట్లా ఫ్రెండ్స్ అందరూ చిల్ అవుతున్నారు. అక్కడ కొంతమంది ఉన్నారు చూసినలా, అక్కడ ఒక మళ్ళీ చిన్న ప్లేట్ ఉంది. మనం పైన కొండ మీద ఉన్నాం. ఆ తర్వాత దాని కింద మళ్ళీ ఇంకా పెద్ద ప్లేస్ ఉంది అన్నట్టు. ఇటు సైడ్ మనం ఫోటోలు దిగినాం. ఇక్కడి ఇటు సైడ్ కిందికి వెళ్ళాలన్నట్టు. మన వాళ్ళు అక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు చూడండి. ఈ దెబ్బ మావాడు చూడు, స్టిల్స్. ఎవడో హీరో అయితే ఈ డీల్లో నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను? నేనే హీరో. నువ్వు హీరోవా? ఏ డౌట్. మావాడు వాళ్ళ చెల్లె ఫోన్ చేసిందంట, వీడియో కాల్ చేస్తాను. మా చెల్లె, హాయ్ సిస్టర్. ఇంకా 3 దుండగులు కిందికి వెళ్ళంట. చాలా జాగ్రత్త నడవాలి, జారి పడిపోతే కథమే, మూతిపాలు రాలిపోతాయి. ఇక్కడ మళ్ళా ప్లేన్ ఉన్నది అన్నట్టు ప్లేసు. మనలాగా అక్కడే అదిగో వాళ్ళు మనోళ్ళే. అగో ఇలాంటి ఐడియాలు మనకే వస్తాయి. అరే అసలు ఆపట్లేదు. ఇక్కడ చూస్తే కనుక చాలా మంది ఫ్రెండ్స్ వచ్చిళ్ళు, ఎక్కువ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చిళ్ళు. చూడండి అక్కడ ఒకళ్ళు, అక్కడ ఫ్యామిలీతో వచ్చిళ్ళు వాళ్ళు. ఇందాక మనం వ్యూ పాయింట్ చూసినాం కదా, అక్కడ నుండి అన్నట్టు. ఇది ఒక కొండ, మళ్ళీ ఇటు సైడ్ చాలా డౌన్ ఉన్నది, అటు సైడ్ గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు ఈయన నవీన్ అని చాలా డీసెంట్ బాయ్ అన్నట్టు, చాలా డీసెంట్. ఈయన చాలా చిలిపి కృష్ణ అన్నట్టు. ఈయన హుషారే. హ్యాపీగా నిద్రపోతా ఉండు. దీనికంటే మించిన సుఖం లేదంట ఇతనికి. దగ్గర ఒక గంటకు పైగా మొత్తం ఫోటోల మీద ఫోటోలు దిగినాం అందరం. దాదాపు వచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా మబ్బు విపరీతంగా వస్తూ ఉంది. మావాడు స్టిల్స్ మీద స్టిల్స్ ఇస్తూ ఉన్నారు. అక్కడ వ్యూ పాయింట్, ఆ నుంచి వచ్చినాం. 3 minutes లో 30 థ్రిల్లర్ సినిమాలు చూపించండి రాడు. ఆ కొండకు ఈ కొండ మధ్య లోయ అన్నట్టు ఇది. మళ్ళీ ఇటు పైకి ఎక్కుతాను. ఇక్కడ ఒకరు బ్యాచ్, ఆ తర్వాత మనలు, ఇక్కడ వీళ్ళు. నెమలి కనబడ్డా? ఓకే. ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నారని మా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే బీర్లు సీసాలు ఇక్కడ బొల్లగొట్టిళ్ళు, బీర్ సీసాలు. ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లు అయితే ఇబ్బంది పెట్టకండి, కొంచెం అటు సైడ్ ఇసిరేయండి ఏమన్నా సీసాలు ఉంటే. అసలు సీసాలు తీసుకురాకండి ఫస్ట్. మా సెల్ఫీ స్టిక్ ఇరిగింది, కానీ మావాడిని వాడకం చూడు. చెట్టు కొమ్మలు ఇరికిచ్చాడు. ఇగో సెల్ఫీ స్టిక్ ఇక్కడికే ఇరిగింది అన్నట్టు. దీన్ని పెట్టి సెల్ఫీలు దిగుతా ఉన్నాం ఇప్పుడు మేము. చాలాసేపటి నుంచి ప్రశాంతంగా కూర్చుంటున్నాం. అక్కడ వాళ్ళు సైంటిస్ట్ లెవెల్ ఏదో పరీక్షిస్తూ ఉన్నారు. ఒకసారి జూమ్ చేసి చూపిస్తా. వాళ్ళు ఫోటో స్టిల్స్ దిగుతా ఉన్నారు. వాళ్ళు అన్నీ తెచ్చిళ్ళు మనోళ్ళు. ఒక ఉప్పు ఒకటి లేదంట. ఈ ప్రపంచంలో అత్యధికంగా చౌకగా దొరికేది ఉప్పే, కాబట్టి దాని గురించి పెద్దగా. నాని గారు మీకు చాలా అద్భుతంగా వస్తాయి కవితలు. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట ఉప్పు. ఓకే, ఇట్లా ఉండదు అన్నట్టు కొండ మీకెళ్ళి దారి. సరే, సెల్ఫీలు దిగాల మనం ఒకటి తమ్నైల్ కోసం. చాలా మంది వచ్చారు.
ఒక్కసారి ఎంతమంది వచ్చిళ్ళు, చాలామంది వచ్చిళ్ళు. ఎవరు చేంజ్ అయ్యిండు, ద డేంజరస్ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్. నన్ను తీయలేదన్నా, నేను ఫస్ట్ వీడియో తీసా. అంత దారుణం చూసా? లేదు అయ్యా 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 చిన్నపిల్లలు అయ్యా అయ్యా అయ్యా. మధ్యలో దారూర్ అనే మండలం దాటి ఒక గ్రామానికి వచ్చినాం. ఇక్కడ రుద్రారమా బ్రో, ఏంది రుద్రారం అనే ఊరు దగ్గరికి వచ్చినాం. దారూర్ దాటినాం, అది మండలం. ఇక్కడ ఒక సెటప్ చేసుకున్నాం, వంటలు ప్రిపేర్ చేస్తున్నాం. మా చెఫ్ రెడీగా ఉన్నాడు చూడండి. ఇది సంగతి. ఓన్లీ కూల్ డ్రింక్స్ మాత్రమే ఇక్కడ, అది సంగతి. టైం ల్యాప్స్ చూడండి ఎట్లా పెట్టినాము. ఇక చెట్టు కొమ్మను కట్టి ఇక్కడ మన సెల్ఫీ స్టిక్ ఇరిగింది, దీన్ని ఇట్లా పెట్టినాం అన్నట్టు. ఇట్లా పెట్టింది మా వాళ్ళు చూడండి, మామూలుగా కాదు, టెక్నాలజీగా. సెల్ఫీ స్టిక్ అంతా క్రెడిట్ గోస్ టు ఈ గోపి గారు, అది. సో ఇప్పుడు వంట కూడా తన కోసం బగారా చేస్తున్న నాని, ఈ మాస్టర్ చెఫ్. అసలు పేరు ప్రసాద్, కానీ నాని ముద్దు పేరు. We rise like tall buildings as the chemicals they take us high. తెలుసా చింటూ మోడల్ కొత్తపేట్ ఏసీ వాడేస్తాడు. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. The night's young and it's just begun. మంచి చేస్తా నా కొడక నువ్వే. She puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Afternoon, we lay awake in bed. The glass so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. From the top, we're gonna the moonlight. అదే వచ్చిన గారిని ఎందుకు తీసేసిన అయ్యా, నువ్వు ప్రతి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చూసుకున్నావు. టేబుల్ ఫీల్ గారు మన ఇళ్ళలో ఏముంది. ఫుడ్ మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం చూడండి. చింటూ గారు వచ్చి మొత్తం కుమ్మి పడేస్తారు చూడండి, ఇది సంగతి. ఇక మనం అన్ని సామాన్లు చదువుకున్నాం, పోవాలి చూడండి. ఇక బయలుదేరుతాను చూడండి, 3:30 అవుతుంది కదా. ఫస్ట్ మనం మూసీ నది జన్మించిన ప్రదేశానికి వెళ్దాం, అది చూసుకొని హైదరాబాద్కి డైరెక్ట్. ఓకే ఆగాగు, వీడిని కాసేపు చూడండి. తీసే ₹15 పడింది క్యాన్కి.
సైడ్ ఉంది ఒకటి. కార్ ఇక్కడ పార్కింగ్ పెట్టినాం చూడండి. మొత్తం చుట్టూ అడవే. మూసీ నది జన్మస్థానం చూడడానికి నీకు ఉత్సాహంగా ఉన్నట్టున్నది. చాలా ఆసక్తికరంగా ఉంది. మనం ఎర్లీ మార్నింగ్ 9 నుంచి ఇప్పటిదాకా కూడా మనం దానికోసం వెయిట్ చేసాం. ఇదే మూసీ నది జన్మస్థానం. కింద లోయ అన్నట్టు, అటు కొండ ఇటు కొండ మధ్యలో ఉంది. మనోడేమో అక్కడికి సందులోకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు దారి ఎక్కడ ఉందా అని. అగో చూద్దాం, మనం ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం. దారి అయితే ఉంది, మరి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది ట్రెక్కింగ్ అంటే. ఆ సందులో డౌన్ ఉంది కదా, అందులోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్దాం పద. ఆచి చూసి అడుగేయాలి. నిన్నటి నుంచి బెంగళూరు వదిలి పెడతలేడు మావాడు. అదిగో వస్తున్నారు యోధులు. అసలు ఏంద్రా మీ రెక్లెస్ బిహేవియర్? ఎంత డిస్ట్రాక్టెడ్ గా ఉంటున్నారు మీరు. అమ్మా కమాన్, నీ ఘోరంగా వచ్చింది, జంప్ చేసినావు. ఇగో ఇది మెయిన్ మూసీ నది జన్మస్థానం అన్నట్టు లొకేషన్. అగో చూడండి, చుట్టూ పైనుంచి పడ్డ అంటే వర్షపు నీళ్ళన్నీ కిందికి వస్తాయి. మనం దొంగదారులు వచ్చినాం. ఫెన్సింగ్ ఉన్నది ఇక్కడ, జాగ్రత్త. ఓకే, ఇక్కడ బాగానే ఉంటుంది మూసీ నది. ఇట్లకెళ్ళి ఆ పారుకుంటే నది పోతూ ఉంటుంది అన్నట్టు అటు సైడ్. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, కానీ మనం ఇప్పుడు లోపల దానికి పోకుండా జస్ట్ ఇక్కడ వరకే. ఇది వాటర్ అయితే ఇట్లా ఉన్నాయి మూసీ నదిలో. స్టార్టింగ్ పాయింట్ ఇది. అక్కడ ఉన్న వాటర్ అనేది ఇట్లకెళ్ళి ఇటు బయటికి వెళ్తూ ఉంటాయి అన్నట్టు. మీకు కనబడుతుంది అనుకుంటా దారి. ఇది చూద్దాం ఇక్కడ ఒకసారి ఏరియా ఎట్లా ఉందా. ఇది చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా ఆరిజిన్ ఆఫ్ మూసీ రివరు. ఇక్కడ కనబడుతుందిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ. చూడండి, ఇది మూసీ నది జన్మస్థానం. ఇట్లకెళ్ళి ఇక నీళ్ళు పారుకుంటూ వెళ్తూ ఉంటాయి అన్నట్టు ఒక నది రూపంలో. ఇటు ఇక్కడ 100 సంవత్సరాల నాటి మామిడి చెట్టు ఉన్నది చూడండి. మామూలుగా ఒక రేంజ్లో పెద్దగా ఉంది ఇది మామిడి చెట్టు. చాలా పెద్ద చెట్టు ఇది. ఇక్కడ మనకు మనిషికి 20 రూపాయల టికెట్. 20 రూపాయల టికెట్ అన్నట్టు ఒక వ్యక్తికి. ఇటు లోపలికి వెళ్తే సినిమా షూటింగ్కి సంబంధించిన ప్లేస్ ఉందంట. ఇటు వెళ్దాం లోపలికి. మనం అంత దూరం నడవగలం ఇప్పుడు. మనం ఈ లోపలికి నడుచుకుంటూ వెళ్తాను. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు అడిగితే సినిమా మూవీ షూటింగ్స్ ఎక్కువ జరుగుతుంది తమ్ముడు అని చెప్పారు. అక్కడ ఒక మనకి విచిత్రం ఏంటంటే 100 years మ్యాంగో ట్రీ చూడడం మన అదృష్టం. నిజంగా అంత పెద్ద మ్యాంగో ట్రీ చూడలేదు నేను అసలు. మామూలుగా అంత పెద్దగా ఉంది చెట్టు. అమ్మో నాయన, ఘోరం పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క చెట్టు. గదైతే మామూలుగా లేదు, ఒక భయంకరంగా ఉంది చెట్టు పెద్ద. మనం ఒక 200 meters వచ్చినాం. చూడండి, చిన్న కాలువలాగా స్టార్ట్ అయింది కదా. ఇగో ఇదే మూసీ నది. ఇట్లా ప్రవహించుకుంటూ వెళ్తూ ఉంటుంది అన్నట్టుగా. ఇట్లా వాగులు, వంకలు, కొండలు, లోయలు ఇట్లా ఉన్నది అన్నట్టు మూసీ నది. ఇది టిఫిన్ సెంటర్లలో కొన్ని వాడతారు. ఇగో ఇడ్లీలు పెట్టినప్పుడు కొన్ని హోటళ్ళలో ఈ ఆకు పెడతారు. ఈ చెట్టుని ఏమో అంటారు. ఇగో ఈ చెట్టు ఆకు. ఫుడ్ మాత్రం ఫుల్ అయిపోయింది అందరికీ. ఇప్పుడు తిన్నది అరుగుతుంది ఇక మనకు. పుట్ట ఎంత పెద్దగా ఉందో, దాదాపు ఒక 6-7 feet వరకు ఉంటుంది. ఎర్రమన్ను. మా ఇంటి దగ్గర పొయ్యిలకు రాసేటోళ్ళు చిన్నప్పుడు మా ముసలమ్మ ఇట్లా. ఇది వెనకట ఇంట్లలో కూడా అలుక్కునేది అన్నట్టు. ఇల్లు మొత్తం ఎర్రగా ఉండేది. మంచి మట్టి ఇది, రెడ్ కలర్ సాయిల్. సూర్యుడు పొద్దుగుకే యాలవుతుంది, రారా బేగా. ఓ సత్తన్న, సూర్యుడు గారు కనబడ్డాడా? ఆ ఊపర్ సూర్యుడు కాదమ్మా. మధ్యలో మా గురువు గారు కూర్చున్నారు. ఇక్కడ దాదాపు 5 రాళ్ళు ఉన్నాయి కరెక్ట్గా. మా 5కి తగ్గట్టుగా 5 రాళ్ళ మీద 5 కూర్చుంటాం ప్రశాంతంగా. చాలాసేపు టైం స్పెండ్ చేసి ఇక తిరుగు ప్రయాణం అవుతాం. టైం 4:05 వస్తూ ఉంది. ఇక నడవాలి, ఇంకా చాలా దూరం నడవాలి. లాల్ సలాం. యాక్చువల్గా ఇట్లా మెట్ల మీకెళ్ళి రావాలి మనం, కానీ ఈ కొండ మీకెళ్ళి దిగొచ్చినాం అన్నట్టు మనం. ఇదే ఇక మూసీ నది జన్మస్థానం కదా. చూసినాం, ఇక వెళ్ళిపోదాం పదండి. మన వాళ్ళు ఆల్రెడీ పైకి ఎక్కిళ్ళు, మళ్ళీ పైకి ఎక్కాలి మనం. ఇక మనం చాలా హైట్ ఉంది. చీకటి పడేలోపు మనం తొందరగా మన గమ్యానికి చేరుకోవాలి. ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాం. అమ్మో
తిన్న సగం అరిగిపోయింది. అమ్మ ఇది ఆ కొండ లోయలోకి వెళ్ళి ఇప్పుడు వచ్చినాం. అమ్మ అందరూ తిరుగు ప్రయాణం వెళ్తూ ఉన్నారు. చూడండి మొత్తం వెహికల్స్ ఎట్లా ఉన్నాయో, ట్రాఫిక్ జామ్ లాగా ఉందన్నట్టు ఇక్కడ. నవీన్ భాయ్ డ్రైవింగ్ స్టార్ట్ చేసిండు. మళ్ళీ గండిపేట చెరువు దగ్గర ఉన్నాం. ఇప్పటి వరకు మేము చాలా దూరం డ్రైవ్ చేసి వచ్చినాం కాబట్టి ఇక మన వాళ్ళు ఇప్పుడు డ్రైవ్ చేంజ్ అయ్యిండ్రు. ఇది సరేనా, మనం ఇక్కడ కోకాపేట ఏరియా దగ్గర ఉన్నాము. ఎకరం 100 కోట్లు మామూలుగా లేదు ఇక్కడ, ఎకరం 100 కోట్ల ఇంకెక్కువనే ఉంటుంది. రైట్ బాగుండేటట్టుంది. ఓ అబ్బా వివత్సంగా ఉన్నాయిరా బిల్డింగ్లు మాత్రం. టీ తాగాలి వెళ్ళి. ట్రిప్కి ఎండ్ నీలోఫర్ ఛాయ్తో ఇచ్చాం. చాలా రోజుల నుంచి మా రంజిత్ భాయ్ ఇప్పటిదాకా నీలోఫర్ ఛాయ్ తాగలేదని నీలోఫర్కి వెళ్ళాము. హైప్ ఉన్నంత అయితే ఛాయ్ లేదు, జస్ట్ యావరేజ్ అనిపించింది. బట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ మస్క్ బన్ తీసుకున్నాము. మస్క్ బన్లో గీ అండ్ ప్యూర్ గీ వాడుతున్నట్టున్నారు. అది క్వాలిటీ అయితే బాగుంది. ప్యూర్ గీ స్మెల్ ఇప్పటికీ హ్యాండ్స్కి అలాగే ఉండిపోయింది. ట్రిప్ అయితే మొత్తానికి అదిరిపోయింది ఈరోజు. సూరి పొద్దున్న నుంచి ఎట్లే ఉన్నాడు డల్గా. నాని వంట అదిరిపోయింది. బూస్టర్ రంజిత్ అన్న ఎడిటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు ఇలా. ఇక ఈయన గురించి తెలిసిందేగా, కూలీ పవర్ కూలుడయ్యాడు పాపం. నేను కూడా చాలాసేపు డ్రైవింగ్ చేసి అలసిపోయినా ఇలా. ఈరోజు డేట్ వచ్చేసరికి 6th జూలై 7:45 PM సైనింగ్ ఆఫ్.